ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఒక పెద్ద శుభవార్త. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఏకంగా 700కు పైగా ఉద్యోగాలు. ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు. దీని గురించే మనమిప్పుడు వివరంగా మాట్లాడుకోబోతున్నాం. సో అసలు వేకెన్సీస్ ఎన్నున్నాయి? 100 200 కాదు, మొత్తం 714 పోస్టులు. అవును, విన్నది కరెక్టే, 714 ప్రభుత్వ ఉద్యోగాలు మనకోసం రెడీగా ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవేవో టెంపరరీ జాబ్స్ కాదండోయ్, ఇవన్నీ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అంటే ఒక్కసారి జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే. మంచి జాబ్ సెక్యూరిటీ, భవిష్యత్తుకు భరోసా అన్నీ ఉంటాయి. అయితే దీనికి అప్లై చెయ్యాలంటే క్వాలిఫికేషన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? పెద్ద పెద్ద డిగ్రీలేమీ అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, అంతే. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది చెప్పండి? ఓకే, ఇప్పుడు మనం ఈ గోల్డెన్ ఆపర్చునిటీ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ను ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ అంటే DSSB మల్టీటాస్కింగ్ స్టాఫ్ MTS పోస్టుల కోసం నిర్వహిస్తోంది. రైట్, ఇక అసలు విషయానికి వద్దాం. అంటే ఏ డిపార్ట్మెంట్లలో పోస్టులున్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జీతం ఎంతొస్తోంది, ఈ వివరాలు చూస్తే ఖచ్చితంగా అప్లై చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. చూడండి, మొత్తం 714 వేకెన్సీలను రకరకాల డిపార్ట్మెంట్లకు కేటాయించారు. హయ్యెస్ట్ చూసుకుంటే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 231 పోస్టులున్నాయి. ఆ తర్వాత ఫుడ్ సప్లై డిపార్ట్మెంట్లో 140, ఇంకా జనరల్ అడ్మినిస్ట్రేషన్, లేబర్, NCC ఇలా చాలా డిపార్ట్మెంట్లున్నాయి. మనకి నచ్చిన లేదా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ని బట్టి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక శాలరీ, వావ్, ఇది చాలా బావుంది. బేసిక్ పే 18,000 రూపాయలు. కానీ దానికి సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్లన్నీ కలుపుకుంటే నెలకి చేతికి దాదాపుగా 35,000 రూపాయలు వస్తాయి. కెరియర్ స్టార్టింగ్లో ఇది నిజంగా ఒక సూపర్ ప్యాకేజీ కదా. సరే, ఇంత మంచి జీతం, మంచి ఉద్యోగం, మరి వీటికి ఎవరు అప్లై చేయొచ్చు? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. ఈ ఎలిజిబిలిటీ చూస్తే చాలా సింపుల్గా ఉంది. చూడండి, ఎడ్యుకేషన్ జస్ట్ 10th క్లాస్ పాస్ లేదా దానికి సమానమైన క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఎక్స్పీరియన్స్ అస్సలు అవసరం లేదు, 0. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక సిటిజన్షిప్ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడినుంచైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అర్హతలు కూడా తెలిసాయి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్, ఫీజు వివరాలు ఇవన్నీ చాలా ముఖ్యం, జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది December 17, 2025. ఇక లాస్ట్ డేట్ January 15, 2026. టైం ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు. లాస్ట్ మినిట్ రష్ లేకుండా ముందే అప్లై చేయడం చాలా బెటర్. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. మహిళలకు, SC, ST క్యాండిడేట్లకు, వికలాంగులకు, ఇంకా ఎక్స్ సర్వీస్మెన్కు వీళ్ళందరికీ ఫీజు కంప్లీట్గా ఫ్రీ. ₹1 కూడా కట్టాల్సిన పనిలేదు. కేవలం జనరల్, OBC, EWS కేటగిరీకి చెందిన పురుషులు మాత్రమే ₹100 చెల్లించాలి, అంతే. అన్నీ బాగున్నాయి, మరి సెలక్షన్ ఎలా చేస్తారు? దీనికోసం ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందో, దాని ప్యాట్రన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది టైర్ 1 ఎగ్జామ్. ఇందులో మొత్తం 5 సబ్జెక్టులున్నాయి. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథ్స్, హిందీ లాంగ్వేజ్ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రతి సబ్జెక్ట్ నుంచి 40 ప్రశ్నలు, 40 మార్కులు. సో టోటల్గా 200 ప్రశ్నలు, 200 మార్కులు. టైమొచ్చి 2 గంటలు. అన్ని సెక్షన్లకు ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు కాబట్టి అన్నింటినీ బాగా ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే నెగటివ్ మార్కింగ్ ఉంది. అంటే తప్పు సమాధానం పెడితే మార్కులు కట్ అవుతాయి. సో గెస్ చేసి ఆన్సర్లు పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. యాక్యురసీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సరే, ఇక ఫైనల్గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ను పెంచుకోవడానికి ఒక స్మార్ట్ టిప్. ఇది అప్లై చేసేటప్పుడు కొంచెం స్ట్రాటజిక్గా ఆలోచించడానికి హెల్ప్ అవుతుంది. ఈ టిప్ ఏంటంటే, ఎక్కువ మంది ఏం చేస్తారు, ఎక్కువ పోస్టులు ఎక్కడున్నాయో చూసి ఆ డిపార్ట్మెంట్లకే అప్లై చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, లోకాయుక్త లాంటి ఆఫీసుల్లో పోస్టులు తక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటికి అప్లై చేస్తే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది.
అంతేకాదు అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ప్రశాంతంగా బావుంటుంది. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్. ఆలోచించొచ్చు కదా. మరి ఇంత మంచి అవకాశం ముందున్నప్పుడు దీన్ని అందిపుచ్చుకుని ఒక సెక్యూర్ గవర్నమెంట్ కెరియర్ వైపు అడుగు వేయడానికి ఇదే సరైన సమయం. దీని గురించి సీరియస్గా ఆలోచించాల్సిన అవసరముంది.